మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నానండి. ఒక మంచి వార్త మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆ మంచి వార్త ఏమిటంటే చర్చ్ ఆఫ్ గాడ్ ఫుల్ గాస్పెల్ ఇన్ ఇండియా ఈ సహవాసము ద్వారా కాకినాడలో ఒక బైబిల్ కాలేజీ 1964లో ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యమును నేర్చుకున్నటువంటి దైవజనులు టీచింగ్ చేస్తూ వచ్చారు. దరిదాపుగా చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క బైబిల్ కాలేజీలో 1000 మంది వరకు అక్కడ తరబేదు పొంది మన తెలుగు 2 రాష్ట్రాలలో, భారతదేశంలో, విదేశాల్లో కూడా అద్భుతముగా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ మాటలు చెప్పాడు. సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించి ఎక్కడైనా సరే సిగ్గుపడకోకుండా ధైర్యంగా మంచి ఉపదేశం చేయాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము నేర్చుకుని ఉండాలండి. అదే బైబిల్ కాలేజీలో ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు, అక్కడ ట్రైనింగ్ అయినటువంటి దైవజనులు ఇవాళ ప్రపంచమంతా వాడబడుతూ ఉన్నారు. ఉదాహరణకి ఒక మాట మీకు చెప్తాను. ఇప్పుడు అద్భుతముగా సంస్థలు ఏర్పాటు చేసి నడిపిస్తున్న దైవజనులు మోజే సోదరయ్య గారికి కావచ్చు, అలాగే సజ్జా బర్నబాస్ గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పడానికి వాడబడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ కాకినాడ బైబిల్ కాలేజీలో దేవుని వాక్యం నేర్చుకున్న దైవజనులు. అక్కడ చక్కటి సబ్జెక్టులు నేర్పిస్తారండి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చక్కటి విషయాలు. పాత నిబంధన మనం తీసుకుంటే గనక పంచగ్రంథాలు, అలాగే చరిత్ర గ్రంథాలు, అలాగే కావ్య గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, ఆది కాండము నుండి మలాకి వరకు. అలాగే కొత్త నిబంధన విషయంలోకి వచ్చేసరికి సబ్జెక్టులు ఎలా చెప్తారంటే చాలా విషయాలు చెప్తారు. దరిదాపుగా 35 సబ్జెక్టుల వరకు చెప్పడం జరుగుతుంది. క్రీస్తు జీవిత చరిత్ర 4 సువార్తలు, అలాగే అపోస్తుల యొక్క కార్యములు, సంఘ అభివృద్ధిని గురించి, రోమా నుండి గలతీ వరకు, అలాగే సాధారణ పత్రికలు ఎఫెసీ నుండి కొలస్సీ వరకు క్రీస్తును గూర్చినటువంటి సందేశము, అలాగే తెసలోనిక పత్రికలు క్రీస్తు రాకడను గురించి, అలాగే తిమోతి పత్రిక నుండి ఫిలోమోనటువంటి పత్రికల వరకు వీటిని వ్యక్తిగతమైనటువంటి పత్రికలు అని, ఎబ్రీ పత్రిక నుండి యోధా పత్రిక వరకు ఇవి సాధారణ పత్రికలని చక్కగా దేవుని యొక్క సన్నిధానములో నేర్పిస్తారు. ప్రకటన గ్రంథం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని మీరు ముందుకి వెళ్ళి పరిచర్య చేయాలనుకుంటే గనుక చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ బైబిల్ కాలేజీకి ఇప్పుడు మా నాయకులు బిషప్ రెడ్డి జ్యోతికుమార్ అయ్య గారి యొక్క కుమార్తె అమెరికాలో చక్కగా విద్యను అభ్యసించి హెబ్రీ భాష, లాటిన్ భాష, గ్రీక్ భాషలో కూడా ఆమె చక్కగా అక్కడ నేర్చుకుని వచ్చి అక్కడ టీచ్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు. మీలో ఎవరైనా ఆసక్తి కలిగి 18 సంవత్సరాలు నుండి ఆ పైబడినటువంటి వాళ్ళు 10th క్లాసు చదివి ఆ పైబడి చదివినటువంటి వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఉంది. మీలో ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటే, దావీదు భక్తుడు తన తరం వారికి ఆయన సేవ చేశాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. చక్కటి వసతులు ఉన్నాయి. మంచిగా మీరు ఇంట్లో ఏ విధంగా అయితే అమ్మా నాన్న మీకు చక్కగా భోజనం పెడతారో అలాగే చక్కగా అక్కడ భోజన వసతులు కూడా ఉన్నాయి. ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యం నేర్చుకుని సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం. మీలో ఎవరైనా కాకినాడ పెంటెకోస్టల్ బైబిల్ కాలేజీలో చేరాలనే ఆసక్తి కలిగి ఉంటే మీకు 2 నెంబర్లు చెప్తాను. ఆ నెంబర్లకు గనక మీరు ఫోన్ చేయగలిగితే గనక మీరు రూపాయి కట్టక్కర్లేదు. మీకు అక్కడ ఉచితంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తారు. 2 నెంబర్లు చెప్తాను. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ నెంబర్లో నోట్ చేసుకుని తెలియచేయండి. బైబిల్ కాలేజీ యొక్క డైరెక్టర్ గారి యొక్క నెంబర్ మీకు చెప్తున్నాను. మోనికా రెడ్డి గారు నెంబర్ ఇది 9490130031.
అలాగే బైబిల్ కాలేజీ యొక్క డీన్ గారి యొక్క నెంబర్ చెప్తాను. ఈయన పేరు ప్రసాద్ గారండి. 9848279920. ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మీకు విషయాలు తెలియచేస్తారు. నేను కూడా అదే బైబిల్ కాలేజీలో 1995, 96, 97 దేవుని వాక్యం నేర్చుకుని మరి నేను వచ్చాను. అయితే ఒకప్పుడు అన్నారు ఇతడు ఎందుకు పనికిరాడు అని చెప్పేసి అన్నారు. కానీ దేవుడు పనికొచ్చే వ్యక్తిగా చేసి ఈరోజు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. యవనస్తులారా, మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. మీరు దేవుని యొక్క సన్నిధానములో మీరు సమర్పించుకోండి, దేవుని సేవ చేయండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. చక్కటి ఉపదేశం నేర్పిస్తారు, మంచి విషయాలు. థియాలజీ 4 భాగాలు ఉంటుంది. అద్భుతమైన సబ్జెక్టులు అండి. రిలీజన్స్ సబ్జెక్టులు చెప్తారు, ప్రపంచ మతాలు గురించి చెప్తారు, ఎన్నో విషయాలు, సువార్త ఎలా ప్రకటించాలి, అద్భుతమైనటువంటి మరి సబ్జెక్టులు చెప్తారు. సాధారణ పత్రికలు మనకు చాలా అవసరం, కాపర పత్రికలు మనకు అవసరం. అలాగే ప్రసంగ శాస్త్రం నేర్పిస్తారు. అంశ ప్రసంగం ఎలా చేయాలి, వ్యాఖ్యాన ప్రసంగం ఎలా చేయాలి, బైబిల్ పఠన ప్రసంగం ఎలా చేయాలనేది చాలా చక్కగా నేర్పిస్తారు. మంచి విషయాలు గనుక మీకు ఒక గైడెన్స్ చెప్తాను, మీరు వినండి, మీకే అర్థం అవుద్ది. సాధారణ పత్రికల గురించి చూస్తే ఎబ్రీ పత్రిక విశ్వాసాన్ని గురించి, యాకోబు పత్రిక క్రియలను గురించి, పేతురు మొదటి పత్రిక నిరీక్షణ గురించి, పేతురు 2వ పత్రిక క్రైస్తవ వెదుగుదలను గురించి, యోహాను 3 పత్రికలు ప్రేమను గురించి, యోధా పత్రిక సత్యము కొరకైన పోరాటాన్ని గురించి, ప్రకటన గ్రంథము జరగబోయేటువంటి విషయాల గురించి తెలియచేస్తారు. అంటే మీకు కేవలం ఒక గైడెన్స్ ఎలా ఉంటుందో అనేటువంటి దానికి మాత్రమే మాట చెప్తున్నాను. గనుక ఆసక్తి కలిగిన వారు మీరు బెంగళూరు వెళ్ళినా అయ్యే సబ్జెక్టులు చెప్తారు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. నా స్నేహితుడు, నాతో పాటుగా ట్రైనింగ్ చేసినటువంటి జయకుమార్ అనేటువంటి ఒక సహోదరుడు అక్కడే ట్రైనింగ్ చేసి వచ్చి వాళ్ళు విజయవాడలో ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళ 150 సంఘాలకి ఆయన ఇప్పుడు నాయకుడయ్యాడండి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే అద్భుతమైనటువంటి టీచింగ్ అక్కడ ఉంది. గనుక ఆసక్తి కలిగి సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం. ఈ విషయం కొరకు త్వరపడండి. నేను చెప్పినటువంటి ఆ 2 నెంబర్లకి మీరు ఫోన్లు చేయండి, మీకు మిగతా విషయాలు తెలియచేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.